నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ కన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు చాలా బాగున్నాయని, మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయిందంటూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండి కూటమి నేతలు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు. అంతెందుకు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆకలి ఇండెక్స్ లో భారత్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కిందికి పడిపోయిందని, మోడీ గెలిస్తే మరిన్ని కష్టాలు తప్పవంటూ హెచ్చరించారు. కానీ అదే పాకిస్తాన్ లీడర్లు మాత్రం భారత్ పై ప్రశంసలు కురిపిస్తూ తమ దేశ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆ మధ్య పాకిస్తాన్ కు చెందిన మితవాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా మజ్మూర్ రెహమాన్ పాక్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్లకు ఒకే సమయంలో స్వతంత్రం వచ్చినా భారత్ సూపర్ పవర్ గా ఎదగాలని కలలు కంటోందని, కానీ పాక్ మాత్రం అప్పుల బెడద నుంచి బయటపడేందుకు భిక్షాటన చేస్తుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చడం వల్లే పాక్ కి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దీని వెనుక అదృశ్య శక్తులే కారణమని మండిపడ్డారు. ఇస్లాం పేరుతో ఒక ప్రత్యేక దేశాన్ని సంపాదించుకోగలిగాం, కానీ దాన్ని అభివృద్ధి వైపు నడిపించుకోలేకపోతున్నామన్నారు. తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా ఆ దేశ దయనీయ పరిస్థితిని వివరిస్తూ చట్టసభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ తన ఆవేదనను వెల్లబుచ్చారు. భారత్ ని ఉదాహరిస్తూ ఆ దేశం చంద్రుడిపై కాలు మోపుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా మురిగి కాల్వల్లో పిల్లల మరణాలను నివారించలేకపోతుందంటూ చెప్పుకొచ్చారు. సయ్యద్ ముస్తఫా ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. టీవీలో చంద్రుడిపై భారత్ కాలు మోపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2 సెషన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువలో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్తాన్ కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు 2 నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారం లాంటిది. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందటం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్ కి వెళ్లడం లేదు అంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. భారత్ పై ఎప్పుడు విషం చిమ్మే పాకిస్తాన్ గత కొన్నాళ్లుగా మన దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. ముఖ్యంగా G20 సమ్మిట్ కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చాంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెస్ తో పాకిస్తాన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా IMF సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు కూడా జరుపుతోంది. ఇక దీన్ని విన్న తర్వాత అయినా ఇండి కూటమి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మారతారేమో చూడాలి. ఇక పరాయి దేశాలను పొగట్టం కాదు, ఈ దేశ గొప్పతనం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.